వెల్ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని చెప్పారు. రాహుల్ రేవంత్ ట్యాక్స్ పర్ స్క్వేర్ ఫీట్, సరే ఆయన ఎంత చెప్పారు నాకు గుర్తులేదు కానీ 200 రూపాయలు వసూలు చేస్తున్నారంట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ ప్యాకేజ్ ఏదో ఉందంట, అక్కడ 100 రూపాయలంట. అది జరుగుతుందని మోడీ గారు చెప్పారు, ప్రధానమంత్రి. వచ్చిన తర్వాత మరి ఇప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు సంవత్సరం అయినట్టుంది, జీరో యాక్షన్. అమృత్ స్కామ్లో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి డైరెక్ట్గా 1137 కోట్లు, అమృత్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, డబ్బులు దారి మళ్లించారు, తప్పుడు పని చేశారని చెప్పి నేను ఆధారాలతో సహా యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి నేను పోయి కంప్లైంట్ చేశాను, మనోహర్ లాల్ ఖట్టర్ గారికి. జీరో యాక్షన్. అట్లాగే ఈరోజు ఈడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద రైడ్ అయితే ఇప్పటికి దాదాపు 6 నెలలు అయింది. ఈడీ మాట్లాడదు, పొంగులేటి మాట్లాడాడు, అది అట్లాగే ఉంది. సో ఇది కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటూ పనిచేస్తారా, లేదా నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి కాదు మేము నిజాయితీగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ విషయంలో మేము సీరియస్గా ఉన్నామని రుజువు చేసుకుంటారా? లెట్ us give them the benefit of doubt and also some time. If they don't come forward for an investigation, maybe within 1 week 10 days I'll go personally and complain. అప్పుడు కూడా స్పందించకపోతే అల్టిమేట్ డెమోక్రసీలో ప్రజా కోర్టే పెద్ద కోర్టు, ఆడికే పోతాం, ఆడినే చెప్తాం ఇద్దరు దొంగలు తోడు దొంగలు కుమ్మక్కైనారని చెప్తాం. ఏముంది అందులో? అంత టెన్షన్ ఎందుకు బ్రదర్? దొంగ చేతికి నేను ఇప్పుడు తాళాలు ఇవ్వదలుచుకోలేదు, దొంగ అని చెప్తున్నా. ఆయనకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఆయనకు తెలుసు. ఒక్క నిమిషం తొందరపడకండి. దొంగ చేతికి తాళాలు నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు. ఆయన ఎవరు ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇంకా నేను ఎక్కువ చెప్తే మీకు కూడా క్లూ వచ్చేస్తుంది, మీరు పట్టేస్తారు. మీరు చాలా తెలివైన వాళ్ళు ముందే. అదే రమణ, ఈ దేశం ఎట్లుందంటే, రమణ గారు ఒక్క నిమిషం, ఈ దేశం ఎట్లుందంటే రమణ ఒక్క నిమిషం రమణ ఒకవేళ లోన్ అడిగితేనేమో 100 డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. అదే ఒక పెద్దవాడు ఆర్థిక సంపన్నుడు లేదా బాగా కనెక్టెడ్ ఉన్నవాడు అడిగితేనో నిమిషాల మీద నీకు అసలు ల్యాండ్ ఉందా లేదా కూడా చూడకుండా ఇస్తారు. ఇవాళ జరిగింది ఇక్కడ అదే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎందుకంటే ఐసిఐసిఐ లాంటి బ్యాంకు ఒక అతిపెద్ద బ్యాంకు, ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక అతిపెద్ద బ్యాంకు. అలాంటి బ్యాంకు 400 ఎకరాలు నీకు ఇస్తున్నాను అంటే అసలు ఓనర్షిప్ అసెటైన్ చేసుకోకుండా, ఫీల్డ్లో అసలు నీకు ఉందా లేదా నీ చేతుల్లో భూమి అని చెప్పుకోకుండా వచ్చి ఇచ్చేస్తారా 10,000 కోట్లు? ఎందుకు జరిగింది ఇది? మధ్యలో ఉండే బ్రోకర్కి ఇచ్చిన 170 కోట్ల లంచం, రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ కలిపి ఆడిన నాటకం, పైనుండే కొంతమంది అధికారుల సహకారంతో ఆర్బీఐతో ఉండే ఒక అంతర్గతమైన దాంతో చేశారు ఇదంతా. అందుకే నేను అంటున్నా సీరియస్ ఫ్రాడ్ అని ఎందుకంటున్నా, ఎస్ఎఫ్ఐఓ ఇన్వాల్వ్ కావాలని ఎందుకంటున్నా. 10,000 కోట్ల ధనం ఇవాళ ఐసిఐసిఐ ఇవ్వడము తప్పు, అది కూడా నాది కాని భూమిని నేను తనఖా పెట్టడమే తప్పు కదా. కాబట్టే ఇవాళ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. చేస్తారా లేదా సస్తారా వాళ్ళ ఇష్టం. అది ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దివాకర్ గారు సార్, ఈదర్ వే రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్. లాస్ట్ టైం ఐ చెక్డ్, ఐ థింక్ ఇంకా కూడా ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అనుకుంటాను. కొంతమంది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అనుకోవట్లేదు కానీ ఇంకా అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మరి ఐ థింక్ ఇట్స్ అ డైరెక్ట్ కొల్యూషన్ at the highest level, chief minister's office guiding this whole thing, and this sort of fraud being perpetrated on the people and hoisted on the country. This will lead to so many other things. Again, I'm saying this with utmost responsibility, Divakar garu. If this is not nipped in the bud, this will actually lead to the collapse of ICICI Bank. I'm saying this with utmost responsibility. ఎందుకంటే ఊరికే చెప్పట్లేదు నేను. 10,000 కోట్లు అట్లా యాదృచ్ఛికంగా ఊరికే ఎవరు అట్లా ఇచ్చేయరు నార్మల్ కోర్సులో, కానీ ఇక్కడ ఇస్తున్నారు. అంటే దీని వెనకాల ఎంత పెద్ద కుంభకోణం ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. We'll find out through the investigation. Why rush? I'm alleging clearly, ma'am, that a land that does not belong to TGIAC has actually been pledged to a broker called Beacon. Now this Beacon fellow goes to ICICI and says this is a land which is valued at 75 crores per acre, whereas the actual value is something else and the ownership is something else altogether. Therein lies the fraud. What else do you need to get an